అలా యజ్ఞగుండంలోండి వచ్చిన పాయసాన్నం తిన్న దశరథుని భార్యలకి 12 నెలలకి బిడ్డలు జన్మించారు. అదే సమయానికి బ్రహ్మగారు దేవలోకంలో దేవతలతో శ్రీ మహావిష్ణువు మనిషి రూపంలో రావణ సంహారం కోసం జన్మించారు. మీరు కూడా విష్ణువుకి రావణ వధలో సహాయం చేయడానికి మీ తేజస్సుతో వానర అప్సరస స్త్రీలందు సంతానం పొందండి అని ఆజ్ఞాపించారు. బ్రహ్మగారు జాంబవంతుణ్ణి సృజించారు. అప్పుడు దేవతలు రామకార్యానికి సహాయపడ్డం మన అదృష్టమని భావించి ఇంద్రుని అంశలో వాలి, సూర్యుని అంశలో సుగ్రీవుడు, అగ్ని అంశలో నీలుడు, వాయువు అంశలో హనుమ జన్మించారు. ఇదంతా తెలుసుకున్న ఋషులు కూడా కొన్ని కోట్ల వానరాల్ని సృజించారు. ఇంకా భూలోకంలో దశరథుని పిల్లలు పుట్టిన 11 రోజులకి వారికి నామకరణం చేయించడానికి వారి కులగురువు అయిన వశిష్ఠ మహర్షిని పిలిపించారు. ఆయన ఆ పిల్లల గుణములు చూసి వారి పేర్లు నిర్ణయించారు. ఎవరిని చూసిన వెంటనే సమస్త జీవులు మనశ్శాంతి కలుగుతుందో ఆయనకి రాముడు, కైకేయి పుత్రుడు, భరించే గుణము కలవాడు కనుక భరతుడు, సుమిత్రపుత్రుడు, లక్ష్మీ సంపన్నుడు కనుక లక్ష్మణుడు, శత్రువుల్ని సంహరిస్తాడు కనుక శత్రుఘ్నుడు అని పేర్లు ఉంచారు. అలా ఆ పిల్లలు సమస్త విద్యలు నేర్చుకుంటూ పెరిగి పెద్దవుతున్నారు. దశరథుడు వారిని చూస్తూ సంతోషంగా కాలం గడుపుతున్నారు.